తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. తొలి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు మెజార్టీ స్థానాల్లో విజయం సాధించారు. తొలి దశలో 4231 గ్రామాలకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ మద్దతుదారులు 2404 గ్రామాల్లో నెగ్గారు. బీఆర్ఎస్ మద్దతుదారులు 1144 స్థానాలలో గెలిచారు. ఇక బీజేపీ మద్దతుదారులు గెలిచింది 206 స్థానాలు మాత్రమే. ఇతర పార్టీలు, ఇండిపెండెంట్లు 477 చోట్ల విజయం సాధించారు. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. తొలి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు మెజార్టీ స్థానాలలో విజయం సాధించారు. తొలి దశలో 4231 గ్రామాలకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ మద్దతుదారులు 2404 గ్రామాల్లో నెగ్గారు. బీఆర్ఎస్ మద్దతుదారులు 1144 స్థానాలలో గెలిచారు. ఇక బీజేపీ మద్దతుదారులు గెలిచింది 206 స్థానాలు మాత్రమే. ఇతర పార్టీలు, ఇండిపెండెంట్లు 477 చోట్ల విజయం సాధించారు. ఆదిలాబాద్ జిల్లాలో 166 స్థానాలకు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ 74, బీఆర్ఎస్ 48, బీజేపీ 11, ఇతరులు 33 చోట్ల జయకేతనం ఎగురవేశారు. భద్రాద్రి జిల్లాలో 159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా కాంగ్రెస్ 85, బీఆర్ఎస్ 40, స్వతంత్రులు 34 స్థానాల్లో విజయం సాధించారు. హనుమకొండ జిల్లాలో 69 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 32, బీఆర్ఎస్ 17, బీజేపీ 10, ఇతరులు 10 స్థానాల్లో విజయం సాధించారు. జగిత్యాల జిల్లాలో 122 పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 57, బీఆర్ఎస్ 36, బీజేపీ 13, ఇతరులు 16 స్థానాల్లో విక్టరీ సాధించారు. జనగామ జిల్లాలో 110 పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 63, బీఆర్ఎస్ 24, బీజేపీ 2, ఇతరులు 21 స్థానాల్లో గెలుపొందారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 82 పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 46, బీఆర్ఎస్ 20, బీజేపీ 2, ఇతరులు 14 స్థానాల్లో విజయం సాధించారు. గద్వాల జిల్లాలో 106 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ 73, బీఆర్ఎస్ 6, బీజేపీ 8, స్వతంత్రులు 19 చోట్ల విజయం సాధించారు. కామారెడ్డి జిల్లాలో 167 పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు సత్తా చాటారు. హస్తం పార్టీ 70, బీఆర్ఎస్ 48, బీజేపీ 20, స్వతంత్రులు 29 చోట్ల విక్టరీ సాధించారు.
కరీంనగర్ జిల్లాలో 92 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 45, బీఆర్ఎస్ 24, బీజేపీ 14, స్వతంత్రులు 9 స్థానాల్లో విజయం సాధించారు. ఖమ్మం జిల్లాలో 192 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 136, బీఆర్ఎస్ 33, బీజేపీ 10, స్వతంత్రులు 13 స్థానాల్లో జయకేతనం ఎగురవేశారు. కొమరంభీం జిల్లాలో 113 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. కాంగ్రెస్ 53, బీఆర్ఎస్ 40, బీజేపీ 2, ఇతరులు 18 స్థానాలలో విక్టరీ సాధించారు. మహబూబాబాద్ జిల్లాలో 155 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 86, బీఆర్ఎస్ 53, బీజేపీ 5, ఇతరులు 11 స్థానాలలో విజయం సాధించారు. మహబూబ్నగర్ జిల్లాలో 139 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ 66, బీఆర్ఎస్ 57, బీజేపీ 4, స్వతంత్రులు 12 చోట్ల విజయం సాధించారు. మంచిర్యాల జిల్లాలో 87 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. కాంగ్రెస్ 49, బీఆర్ఎస్ 16, బీజేపీ 8, ఇతరులు 14 స్థానాలలో విజయం సాధించారు. మెదక్ జిల్లాలో 160 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ 109, బీఆర్ఎస్ 39, స్వతంత్రులు 12 స్థానాలలో గెలుపొందారు. ములుగు జిల్లాలో 48 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా కాంగ్రెస్ 34, బీఆర్ఎస్ 11, ఇతరులు 3 స్థానాలలో గెలుపొందారు. నాగర్ కర్నూలు జిల్లాలో 151 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. కాంగ్రెస్ 88, బీఆర్ఎస్ 46, బీజేపీ 6, స్వతంత్రులు 11 స్థానాలలో గెలుపొందారు. నల్గొండ జిల్లాలో 318 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా కాంగ్రెస్ 201, బీఆర్ఎస్ 78, బీజేపీ 7, ఇతరులు 32 స్థానాలలో విక్టరీ సాధించారు. నారాయణపేట జిల్లాలో 67 పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 43, బీఆర్ఎస్ 8, బీజేపీ 2, స్వతంత్రులు 14 చోట్ల విజయం సాధించారు. నిర్మల్ జిల్లాలో 135 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 60, బీఆర్ఎస్ 18, బీజేపీ 24, ఇతరులు 33 చోట్ల గెలుపొందారు. నిజామాబాద్ జిల్లాలో 184 పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 136, బీఆర్ఎస్ 13, బీజేపీ 17, స్వతంత్రులు 18 చోట్ల విజయం సాధించారు. పెద్దపల్లి జిల్లాలో 99 గ్రామ పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 70, బీఆర్ఎస్ 22, స్వతంత్రులు 7 చోట్ల గెలుపొందారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 85 పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 44, బీఆర్ఎస్ 30, బీజేపీ 7, ఇతరులు 4 చోట్ల గెలుపొందారు. రంగారెడ్డి జిల్లాలో 174 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ 91, బీఆర్ఎస్ 66, బీజేపీ 4, ఇతరులు 13 స్థానాలలో విజయం సాధించారు. సంగారెడ్డి జిల్లాలో 136 పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 82, బీఆర్ఎస్ 41, బీజేపీ 2, స్వతంత్రులు 11 చోట్ల విజయం సాధించారు. సిద్దిపేట జిల్లాలో 163 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా కాంగ్రెస్ 60, బీఆర్ఎస్ 77, బీజేపీ 11, స్వతంత్రులు 15 స్థానాలలో గెలుపొందారు.
సూర్యాపేట జిల్లాలో 159 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 93, బీఆర్ఎస్ 55, బీజేపీ 3, ఇతరులు 8 స్థానాలలో గెలుపొందారు. వికారాబాద్ జిల్లాలో 262 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా కాంగ్రెస్ 173, బీఆర్ఎస్ 69, బీజేపీ 5, ఇతరులు 15 చోట్ల గెలుపొందారు. వనపర్తి జిల్లాలో 87 గ్రామ పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 44, బీఆర్ఎస్ 31, బీజేపీ 4, ఇండిపెండెంట్ 8 స్థానాల్లో గెలుపొందారు. వరంగల్ జిల్లాలో 91 పంచాయతీలకు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ 55, బీఆర్ఎస్ 24, బీజేపీ 3, ఇతరులు 10 స్థానాల్లో గెలుపొందారు. యాదాద్రి జిల్లాలో 153 పంచాయతీలకు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ 86, బీఆర్ఎస్ 54, బీజేపీ 3, ఇతరులు 10 స్థానాల్లో విజయం సాధించారు.